నందిని ధేనువు. విశ్వామిత్ర మహర్షి గురించి రామాయణంలో ఒక కథ చెప్పబడింది. విశ్వామిత్రుడు పూర్వం ఒక రాజు ఒకసారి వేటకై అరణ్యానికి వెళ్ళాడు. వేట నుండి రాజ్యానికి తిరిగి వచ్చేటప్పుడు సైన్యంతో సహా వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ వశిష్ఠ మహర్షి అతిథిగా విశ్వామిత్రుని సత్కరించి పూజించి తదుపరి ఆయన పరివారానికి సైన్యంతో సహా కామధేనువు పుత్రిక అయిన నందిని ధేనువు సహాయంతో షడ్రసోపేతమైన భోజనం పెట్టాడు. అప్పుడు నందిని ధేనువు మహిమను తిలకించిన విశ్వామిత్రుడు నందిని ధేనువును తనకు ఇమ్మని వశిష్ఠుల వారిని అభ్యర్థించాడు. ఒక రాజు మరొకరి నుండి ఎటువంటి వస్తువును అభ్యర్థించకూడదని, తాను నందిని ధేనువును ఇవ్వలేనని వశిష్ఠుల వారు స్పష్టం చేశారు. దానితో కోపం వచ్చిన విశ్వామిత్రుడు బలవంతంగా నందిని ధేనువును తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నించాడు. వశిష్ఠుల వారు ఎంతగానో చెప్పారు. విశ్వామిత్రుడు బలవంతంగా తీసుకువెళ్ళేదానికే నిశ్చయించుకున్నాడు. వశిష్ఠుల వారికి 1,00,000 కపిల గోవులను ఇస్తాన్నాడు. అయినా నందిని ధేనువు ఇవ్వలేనని స్పష్టం చేశారు వశిష్ఠుల వారు. నందిని ధేనువుని బలవంతంగా లాక్కెళ్ళిపోతూ ఉంటే వశిష్ఠుల వారిని చూసి నందిని ధేనువు ఇలా అంది: సోదరులాంటి నన్ను తీసుకుని బలవంతంగా వెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అని అడిగింది. అందుకు వశిష్ఠుల వారు, నేను అశక్తుణ్ణి, నిన్ను నువ్వే కాపాడుకో అన్నారు. అప్పుడు నందిని ధేనువు తన శరీరం నుండి పెద్ద సైన్యాన్ని ఉత్పత్తి చేసి దానితో విశ్వామిత్రుని సైన్యాన్ని ఓటంపాలు చేసింది. వశిష్ఠ మహర్షి యొక్క గొప్ప ఆధ్యాత్మిక శక్తి కారణంగానే ఇదంతా జరిగిందని గ్రహించాడు విశ్వామిత్రుడు. అలా ఆలోచించి విశ్వామిత్రుడు అటువంటి శక్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే తన రాజ్యాన్ని త్యజించి కఠినమైన తపం ఆచరించడానికి వనాలకు వెళ్ళాడు. ఆ తపస్సు కారణంగా కొన్ని దేవతా అస్త్రాలను పొంది వాటితో మళ్ళీ వశిష్ఠుని ఆశ్రమంపై దండెత్తాడు. ఆయన 100 పుత్రులను హతమార్చాడు. ఆశ్రమంలో ఉన్న జంతు సముదాయం భయపడి పరిగెత్తసాగింది. అది చూసి వశిష్ఠుల మహర్షి బ్రహ్మదండాన్ని తన ముందు పెట్టి తాను తపస్సమాధిలోకి వెళ్ళిపోయారు. విశ్వామిత్రుడు మాత్రం వశిష్ఠునిపై అస్త్రాలను ప్రయోగించడం మానలేదు. అయితే ఆయన అస్త్రాలన్నీ వశిష్ఠుని బ్రహ్మదండం ముందర నిరుపయోగాలు అయ్యాయి. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా అనుకున్నాడు: క్షత్రియ బలం దండగా బ్రహ్మ తేజస్సు యొక్క బలమే బలం. నా అస్త్రాలన్నీ ఒక్క బ్రహ్మదండం ముందర పనికి రాకుండా పోయాయని విశ్వామిత్రుడు గ్రహించాడు. వశిష్ఠుల వారి తపస్సు యొక్క శక్తి కారణంగానే నందిని ధేనువు తన్ను కాపాడుకోగలిగిందని. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.